10 సంవత్సరాలు అయిపోయింది సరిగ్గా రాష్ట్రం విభజన జరిగి. ఈ 10 ఏళ్లలో మన రాష్ట్రం ఎక్కడుందంటే ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంది. ఆ రోజు మోడీ అప్పుడే అధికారంలోకి వచ్చాడు. రాష్ట్రంలో మోడీ, తెలుగుదేశం, జనసేన ఆ రోజు ముగ్గురు కలిసే ఆ రోజు కూటమిలో ప్రభుత్వానికి వచ్చారు. ఆ తర్వాత 2019లో వాళ్ళు ఓడిపోయి మళ్ళా వైసీపీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. తెలుగుదేశం ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధించిందాకా విశ్రమించను అని ఆయన చెప్పాడు. 25కి 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తాను ఢిల్లీ నుంచి నేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. వీళ్ళిద్దరూ మాటలు కోతలుగానే మిగిలిపోయినాయి. బహుశా ఉత్తర కుమార ప్రగల్భాలు అంటాం. ఉత్తర కుమారుడు కూడా వాళ్ళ దెబ్బకు రారు. ఇక్కడ రాష్ట్రంలో తన్నుకోవటానికి, తిట్టుకోవటానికి, రాళ్లు వేసుకోవటానికి చూపినంత ప్రతాపం ఢిల్లీ నుంచి మనకు జరిగిన అన్యాయం మీద చూపకపోవటం ఈరోజు మన రాష్ట్రానికి ఒక శాపంగా మారింది. ఈ 10 ఏళ్ళు ఈ 2 రాష్ట్రాలు, 2 ప్రభుత్వాలు, గతంలో ఎన్డీఏ ప్రభుత్వం, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని శాపగ్రస్తంగా మార్చారు.